రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు ఎన్నడూ విడువక కాపాడి ప్రేమించి రక్షించిన దేవుడవు. అందును బట్టి మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున మా పనులను దీవించారు, మా ప్రయాణాలను ఆశీర్వదించారు, మాకే లోటు లేకుండా నడిపించారు, కాపాడారు, భద్రపరిచారు. అపాయం, ప్రమాదం మా దరికి రాకుండా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని సురక్షితముగా నివసింపజేశారు. సజీవ లెక్కల్లో ప్రాముఖ్యంగా మా అందరిని నిలబెట్టుకొని కుటుంబంతో కలిసి రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవించే విధంగా అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచును. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా ఈ రాత్రి సమయంలో ఎవరు ఏ కోరికలు కలిగి ఉన్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఎటువంటి కార్యములైతే తండ్రి వారు అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. అందును బట్టి స్తుతులు, మీకే స్తోత్రాలనైనా. అయ్యా, ఈ యొక్క నూతన నెలలో వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని రాత్రిన స్థిరపరచండి. వారు అనుకున్న ప్రతి కార్యమును జరిగించమని అడుగుతున్నాం. ఈ రాత్రి సమయంలో ఎవరైతే బిడ్డలు అయ్యా విశ్వాసం, నమ్మకము, దృఢమైన నిశ్చయితతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపా సహాయం వారికి దయచేయమని, మీరే వారికి తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా, అనారోగ్యము చేత బాధించబడుతూ వారికి కలిగిన ధనాన్ని వ్యయపరుచుకుంటూ, సమయాన్ని వ్యయపరుచుకుంటూ ఎంతో మంది ఇంకా ఆ యొక్క వ్యాధి నుంచి విడుదల పొందక కృంగిపోతూ ఉన్నారు. వారిని దర్శించండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. హాస్పిటల్లో ఉన్న వారికి సంపూర్ణమైన విడుదల దయచేయండి. వారికి అవసరమైనటువంటి ఆపరేషన్స్ లో సహాయం దయచేయండి. అయా, వారు ఆరోగ్యం కలిగి డిశ్చార్జ్ అవ్వడానికి కృప దయచేయండి నాయన. క్యాన్సర్స్ నుంచి, పెరాలసిస్ నుంచి, చెప్పుకోలేని వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సంబంధమైన వ్యాధుల నుంచి కూడా విడిపించండి తండ్రి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి. ట్యూమర్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కంటి సంబంధమైన, గొంతు, నోరు, అయా చెవి సంబంధమైన ప్రతి బలహీనత నుంచి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే చర్మ సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. రక్తములోని తండ్రి ఇన్ఫెక్షన్ తొలగించండి. కావలసిన బ్లడ్ను మీరే దయచేయండి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండే కృప దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నన్ను ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు అయా నరాలతోని, వీక్నెస్ తోని బాధపడుతున్నారు. సహాయము దయచేయండి. అంధకార క్రియల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల అనుగ్రహించండి ప్రభువా. డిప్రెషన్ సమస్య నుంచి లేవనెత్తమని అడుగుతున్నాము. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే నాయన అప్పులు కలిగి ఉన్నారో, ఆర్థిక భారము మోయలేని స్థితిలో ఉన్నారో, గృహములో తండ్రి కావలసిన అవసరత కూడా లేని స్థితిలో ఈరోజు ఉన్నారో వారిని దర్శించండి. వారికి సమృద్ధిని దయచేయండి. అప్పుల నుంచి విడిపించండి నాయన. కుటుంబంలో నెమ్మది, అశాంతి, సమాధానం లేని స్థితి ఈరోజు కలిగి ఉంటుండగా ఆ కుటుంబాన్ని దర్శించండి, ఆ కుటుంబాన్ని కట్టండి ప్రభువా. అయా, బిడ్డల్లో మారు మనసు దయచేయండి. గొడవల నుంచి విడిపించండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి. యవన బిడ్డలను మీరు దీవించండి, వారికి తోడై ఉండండి. వారందరూ కూడా దుర్వ్యసనాల నుంచి విడిపించబడుటకు కృప దయచేయండి ప్రభువా. వృద్ధులను, చిన్న బిడ్డలను మీరు కాపాడండి, వారికి తోడై ఉండండి తండ్రి.
ఆయన వివిధ దేశాల్లో ఉంటున్నారు. వారందరూ కూడా తండ్రి వారు చేస్తున్న పనుల్లో, ఉద్యోగ వ్యాపార పరిచర్యల్లో, చదువుల్లో దీవింపబడుటకు కృప దయచేయండి. విదేశాలు వెళ్తున్నారు, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో సహాయం దయచేయండి. అదే రీతిన నైట్ డ్యూటీల్లో ఉన్నారు, ప్రయాణాల్లో ఉన్నారు. ప్రభువా, ఈ రాత్రిన వారికి హాని జరగకుండా భద్రపరచమని అడుగుతున్నాము. నాయన, గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించి గర్భఫలం దయచేయమని, ఎవరైతే తండ్రి వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయం అనుగ్రహించండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి. గృహాల కోసం లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, మీ కృపలో వాటన్నిటిని దయచేయండి తండ్రి. అదే రీతిన కోర్టు కేసులో చిక్కుబడ్డారు, ల్యాండ్ సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారు, వారికి వాటిలో నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ప్రభు, మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను దీవించమని, వారికి మీరు తోడై ఉండమని, ఈ రాత్రి కాలంలో మేమందరం కూడా సేద తీరబోతున్నాం తండ్రి. మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరికి నిద్రలేని పీడకలల సమస్యలు లేకుండా మీరే కాపాడండి, రక్షించండి. అదే విధంగా ఈ రాత్రి కాలంలో దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయ్యా ప్రతి ఒక్కరు కూడా క్షేమం కలిగి ఉండే కృప దయచేయమని, మరలా ఉదయకాలాన్నే మేమందరం మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.